ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం మహిళలకు కానుకగా ఇస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడంతో పాటు వారి సాధికారతకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. సాధ్యం కాదనుకున్న హామీని సైతం అమలు చేశామన్నారు డిప్యూటీ సీఎం పవన్. 2,62,00,000 మంది మహిళలకి లబ్ధి చేకూరే ఏకైక కార్యక్రమం ఈ యొక్క స్త్రీ శక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి డబ్బులు అవుతాయి, పర్వాలేదు. మీ ఆశీస్సులున్నంత వరకు కొండనైనా బద్దలు చేసే శక్తి ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది. దూసుకెళ్తాం తప్ప వెనక్కి చూడమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ₹1 కూడా ఎక్కడ పే చేయొద్దండి. చాలా స్పష్టంగా ఉండండి. ఇది ఒక అన్నగా మేమిచ్చే మీకు ఒక వరం, ఒక కానుకని మరొకసారి నా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మనకున్న ఆర్థిక ఇబ్బందుల్లో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు సార్, అది నెరవేర్చగలమా అనే నాకు ఒక సందేహాన్ని వెలుబుస్తే, ఆయనకున్న అపారమైన అనుభవం ఈ రోజున నేను భరోసా ఇస్తున్నాను, ఎట్టి పరిస్థితిని ముందుకు తీసుకెళ్తామని చెప్తే, ఈ రోజున ఆయన ఇచ్చిన మాట నెరవేర్చడం, ఇది ఆయన ఈ అనుభవానికి, ఆయన కమిట్మెంట్కి ఒక చాలా బలమైన నిదర్శనం. ఈ పథకం మహిళలకు మరింత శక్తి సమకూరుస్తుంది. చదువుకునే దానికి, ఉద్యోగాల కోసం కానివ్వండి, ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా మీకు భారం తగ్గిస్తుంది. ఈరోజు బస్సు ప్రయాణంలో మా అక్క చెల్లెలు, పెద్దమ్మ, చిన్నమ్మలతో మాట్లాడా. వాళ్ళందరితో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది, కనీసం నెలకి ₹1,500 భారం మీకు తగ్గుతుందని. సృష్టించగలిగే ఏకైక ప్రపంచానికి ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేయడం చాలా బాగుంది, సంతోషంగా ఉంది. మరి వాళ్ళ ప్రయాణిస్తుంటే ఏంటి మీ అనుభవాలు చెప్పాలి. బాగా తోలుతాను అనుకున్నారా? కాదు, నిజం చెప్పాలంటే ఎవరిన డ్రైవింగ్ లో కూర్చోరు.